హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లల క్యారేజీ గురించని కోడిగుడ్డు పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. ఇది కనిపిస్తుందండి. ఒక 3 గుడ్లు తీసుకొని ఇది పన్నీర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇలాగ గడ్డ వచ్చింది అనమాట. దీన్ని కోడిగుడ్డుని ఎగ్ పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా నూనె పెట్టుకొని కొంచెం జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలండి, మీడియం సైజులో 2 ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్గా నూనె పెట్టుకున్నాను. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా, మీడియం సైజ్ ఒక 2 టమాటాలు కాదు. చికెన్ పసుపు, ఇందాక సాల్ట్ వేయలేదు మనం. ఇలాగ ఫ్రై ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, సరిపడా కారం వేసుకోవాలి, టేస్టింగ్ సరిపడా. గుడ్డు కొట్టుకోవాలి. ఎన్ని కావాలి నేను కొట్టుకోను. మీరు నేను 3 eggs కొడుతున్నాను ఫ్రెండ్స్. కొట్టేసావా కొంచెం? ఇదిగో, వీటిని ఇలాగా కొద్దిగా 3 గుడ్లు ఇలా కొట్టుకున్నాక, ఇదిగో నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ఉందండి. వీటిని చిన్న చిన్న ముక్కలు ఇదిగో ఇలా చేసుకోవాలి. కనిపిస్తుందండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసి సరిపడా పన్నీర్ మా పిల్లలు బాగానే తింటారు. ఇది ఈ విధంగా వేసుకొని ఇంట్లోనే చేసాం ఫ్రెండ్స్. నేను చేసా, మేము కాదు, మీరందరూ కాదు. ఇదిగోండి,
ఈ విధంగా కోడిగుడ్డు పన్నీర్ ఫ్రై, ఎగ్ పన్నీర్ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి, ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ఇదిగోండి, ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న ధనియాల పొడి. ఒకసారి ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంది. ఉట్టి విడిగా పన్నీర్తో చేసుకోవచ్చు, ఇలాగా కాంబినేషన్ కోడిగుడ్లో వండుకొని కూడా చేసుకోవచ్చు. సింపుల్గా పొద్దున్నే క్యారేజీకి అయిపోద్దని చేశానండి. నచ్చిన వాళ్ళు టమాటా వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు. ఆ ధనియాల పొడి వేసుకున్నా కదా, కొద్దిగా గరం మసాలా, ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా. ఇది ఒకసారి మసాలా ఎలా చేసుకొని వీడియో పెడతాం. ఇంట్లో నేను తయారు చేసుకుంటానండి, ఎవరికైనా కావాలంటే నేను వీడియో పెడతాను. ముందు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇదిగో లాస్ట్లో కొత్తిమీర. ఓ 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే చాలా అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని వచ్చిన బౌల్లో తీసుకుంటాం. బౌల్లో ఉన్నప్పుడు ఇంటికి కనిపించాలి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోండి కోడిగుడ్డు పన్నీర్ ఫ్రై అండి. ఓకేనా? వీడియో అంతా చూసారు కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, బాయ్.